99 పైసలకే భూములు ఎలా ఇస్తారు అన్నటువంటిది వైసీపీ ప్రశ్న. ఇస్తే తప్పేంటి అన్నటువంటిది ప్రభుత్వం ప్రశ్న, తెలుగుదేశం ప్రశ్న. ఇది నిన్న మండలి వేదికగా జరిగినటువంటి అంశం. దాంట్లో రహేజా అనే రియల్ ఎస్టేట్ సంస్థకి భూములు ఎట్లా ఇస్తారంటే, అది హైదరాబాదులో మిగతా చోట్లన ఆఫీస్ స్పేసుల్ని తయారు చేసి ఇచ్చింది. దాంతో లక్షలాది మంది ఉద్యోగం పొందుతున్నారు అన్నటువంటి. ఇప్పుడు ఆ లెక్కనైతే ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు కొన్ని లక్షల బిల్డింగ్లు కట్టుంటారు. అందులో బోల్డ్ అంతమంది కొనుక్కుని ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఇదంతా మరి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలందరికీ ప్రభుత్వం భూమి ఇస్తుందా ఫ్రీగా? డబ్బులు పెట్టి కొనుక్కుంటాం. ప్రభుత్వం మరి ఫ్రీగా వాడికి ఎందుకు ఇయటం? వాడు ఏమన్నా రహేజా వాడు ఫ్రీగా ఇస్తాడా? మనకి అద్దెలు లేకుండా ఏమన్నా ఇస్తాడా? ఎందుకు మరి వాళ్ళకి రహేజా అంటే అంత ప్రేమ ఎందుకు? ఇప్పుడు పోనీ అట్లాగా అద్దెలకి ఇవ్వాలి బిల్డింగు.